డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం ప్రజా సంక్షేమం రాష్ట్ర అభివృద్ధి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలన దిగ్విజయంగా సాగిందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. గురువారం మంత్రి క్యాంపు కార్యాలయంలో కూటమి పాలన ప్రారంభమై విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. ఎన్డీఏ కూటమి పార్టీ నాయకులు వాసంశెట్టి సత్యం, పోలిశెట్టి చంద్రశేఖర్, మహిళా నాయకులు, కార్యకర్తలు ఆధ్వర్యంలో కేక్ కోసి మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలుపుకొని వేడుక చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయిన సందర్భంగా ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం ఆనందంగా ఉందన్నారు. రామచంద్రపురం నియోజకవర్గం పట్ల ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి 120 కోట్లతో వివిధ అభివృద్ధి పనులు చేస్తూ గత వైసీపీ పాలకులు చేసిన తప్పులు సరిచేసి ప్రజా సంక్షేమాన్ని, నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ప్రజల అభిప్రాయాలకు విలువిస్తూ వారి ఆలోచనలు, ఆకాంక్షలను నిజం చేస్తూ కూటమి ప్రభుత్వం పరిపాలన కొనసాగించడం జరుగుతుందని మంత్రి తెలిపారు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో ఈ అభివృద్ధి సంక్షేమం అనేది జరగటం చూసి వాళ్ళు ఇంకా సీన్ లో ఉండరు, ఇంకా రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోతున్నారని డైవర్ట్ పాలిటిక్స్ కి తెరలేపుతా ఉన్నారు. ఒక అతను వస్తాడు, తిరుపతిలో ఆవులు చనిపోతా ఉన్నాయి అని చెప్పి పిచ్చివాగుడు వాగుతూ ఉంటాడు. ఒక అతను అమరావతిలో ఆ మహిళల్ని దుర్భాషలు ఆడుతూ ఉంటాడు, వేశ్యలని. అతని ఇష్టానుసారం మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి గత ప్రభుత్వం చూసాం. అసెంబ్లీలో కూడా ఈ నోటికొచ్చిన బూతులన్నీ మాట్లాడుతూ ప్రజల చేత చీకొట్టించుకున్నారు. అయినా బుద్ధి రాకుండా ఈ సన్నాసులు ఇంకా కూడా ఆడవాళ్ళని దూషిస్తూ అలాగే అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఇంకా తిరుగుతూ ఉన్నారు. ఏదేమన్నప్పటికీ ఈ రాష్ట్ర ప్రజలు మరొకసారి చీకొట్టించుకుని ఆ 11 సీట్లు కూడా గల్లంతయ్యి పరిస్థితి తెచ్చుకున్నారు. అలాగే నా శాఖ విషయానికి వస్తే గత ప్రభుత్వంలో కార్మికుడి ఆరోగ్యం పట్ల కానీ వాళ్ళ యోగక్షేమాల పట్ల కానీ చిత్తశుద్ధి లేని ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం. అలాగే ఒక గుప్పుడు ఇసుక కానీ ఒక ఇటుక కానీ పేర్చిన వైనం లేదు. మా ప్రభుత్వం రాగానే సుమారు ప్రతి సంవత్సరం 600 కోట్లు, గత సంవత్సరం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ వస్తే సుమారు 190 కోట్లు వాడి మిగతా 300 కోట్లు తిరిగి వెనక్కి వెళ్లే పరిస్థితి. మరి ఈ గవర్నమెంట్ రాగానే, ఎన్డీఏ కూటమి రాగానే సుమారు ఎలమెంచిల్లో 30 బెడ్డెడ్ హాస్పిటల్కి శంకుస్థాపన చేయడం జరిగింది. అది వర్క్ జరుగుతూ ఉంది. కర్నూలులో 100 బెడ్డెడ్ హాస్పిటల్ కోసం మరి ఈ ల్యాండ్ అలాకేట్ చేయడం జరిగింది ఫ్రీగా. మన ప్రభుత్వం ఫ్రీగా 6.25 సెంట్లు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అదే విధంగా నెల్లూరులో 5.26 సెంట్లు ఈ ఈఎస్ఐ హాస్పిటల్ 50 బెడ్డెడ్ హాస్పిటల్ కోసం శాంక్షన్ చేసి ఆ సైట్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఇంకా సుమారు కర్నూలు టౌన్ కానీ అలాగే శ్రీ సిటీ కానీ ఇవన్నీ కూడా సుమారు 7 హాస్పిటల్స్ కూడా సూచనప్రాయంగా కేంద్రం నుంచి ఆమోదం తెలపడం జరిగింది. అదేవిధంగా ఏదైతే ఈ ప్రమాదాలు తరచూ జరుగుతూ ఉన్నాయో, గత ప్రభుత్వం వైఫల్యం వల్ల 43 మంది చనిపోయారో గత 6 నెలల్లో, అన్ని షార్ట్అవుట్ చేయడానికి వసుధ మిశ్రా గారి టీంని చంద్రబాబు నాయుడు గారు అలాట్ చేయటం, అదే విధంగా వాళ్ళ నివేదిక అందజేయాల్సి ఉంది. ఆ నివేదిక అందజేసిన వెంటనే అలాగే ప్రతిసారి సేఫ్టీ వీక్ అనేది మేము కార్మికులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనేది మేము మొన్న సేఫ్టీ వీక్ అనేది కూడా చేయడం జరిగింది. 3 చోట్ల విజయవాడ, కాకినాడ, విశాఖపట్నం 3 చోట్ల కూడా 5,000 మందితో అవేర్నెస్ తీసుకురావడం కోసం మరి ఈ ప్రోగ్రామ్స్ అన్ని చేయడం జరిగింది. అదే విధంగా ఏదైతే బిఓసి భవన నిర్మాణ కార్మికులు ఉన్నారో వాళ్ళకి గతంలో 1214 జీవో ఎట్టి వాళ్ళు పథకాలన్నీ ఆపడమే కాకుండా గత ప్రభుత్వం నుంచి వాళ్ళకి రావాల్సిన ఏదైతే ఈ సంక్షేమ పథకాలను అన్ని కూడా సుమారు 100 కోట్లు ఆపేయడం జరిగింది. మరి వెంటనే బిఓసి చైర్మన్ కూడా నియమించడం జరిగింది. అతి త్వరలో ఏదైతే భవన నిర్మాణ కార్మికులు డూప్లికేషన్ పేరుతో ఆపేసిన వాళ్ళు పథకాల్ని మళ్ళీ ఆ డూప్లికేషన్ నివారించి వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. ఏదేమన్నప్పటికీ ఇది మంచి ప్రభుత్వం, మన ప్రభుత్వం. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ నిరంతరం 24/7 ఈ రాష్ట్రం శ్రేయస్సు కోసం, రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి పెంచడం కోసం. ముఖ్యంగా మీరు చూశారు, గత ప్రభుత్వం సుమారు ఈ అమర్ రాజా బ్యాటరీస్ కానీ
ఇలాగే కియా సంస్థ కానీ జాకీ లాంటి ప్రముఖ ఫ్యాక్టరీల్ని ఇక్కడ నుంచి ఎక్స్పాన్షన్ లేకుండా తరిమి కొట్టిన వైను హైయెస్ట్ ట్యాక్స్ పేయర్స్ వాళ్ళందరూ గుర్తించాలి. కేవలం వాళ్ళు కమిషన్ల కోసం తరిమి కొట్టి ఈ రోజు మన ఎన్డీఏ కూటమి రాగానే సుమారు 8 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకురావడంతో పాటు 5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయడానికి సర్వం సిద్ధమైంది. ఏదేమన్నప్పటికీ మేము సగౌరవంగా కాలరగరేషన్ చెప్పుకుంటా ఉన్నాం. నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి ఆశీస్సులతో పాటు నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో ఈ అభివృద్ధి అనేది ఉవ్వెత్తున ప్రతి నియోజకవర్గంలో జరుగుతూ ఉంది. డైవర్ట్ పాలిటిక్స్ కి కొంతమంది ప్రతిపక్షం వైఎస్ఆర్ ఏదైతే ఉందో డైవర్ట్ పాలిటిక్స్ పాటిస్తూ అసత్య ప్రచారాలు చేసుకుంటూ వాళ్ళు బతుకులే అసత్యాలు. వాళ్ళు అందుకనే 11 సీట్లకు పరిమితం అయ్యారు. ఈ రోజు కనీసం ఏదైతే విమర్శలు తీసుకునే స్థాయిలో అతను లేకుండా ఏదైతే అసెంబ్లీకి రాకుండా అతన్ని ఎన్నుకోబడ్డాడు. ఆయన కేవలం ఎమ్మెల్యే మాత్రమే. అలాగే అతనితో పాటు 10 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళని ఎన్నుకున్న ప్రజలకి కనీసం అసెంబ్లీలో ముఖం చూపించి వాళ్ళ తరపున పోరాడే ధైర్యం లేక ఏదైతే అవినీతిమయం చేశారో గత ప్రభుత్వంలో అవన్నీ ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి అసెంబ్లీకి రావట్లేదు. ఏదేమన్నప్పటికీ వాళ్ళ గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఎందుకంటే ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం, ఇటు అభివృద్ధి సంక్షేమం సమపాళ్ళు వెళ్తా ఉందని సగౌరవంగా